జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం పాఠంలో మనం ముహూర్తానికి సంబంధించి వివాహ ముహూర్తాన్ని ఏ విధంగా పెట్టాలి, ఉపనయన ముహూర్తం, గృహారంభము, గృహప్రవేశము, వాహనం కొనడం, వాహన అధిరోహణం, మొదటిసారి ఫస్ట్ డ్రైవ్ చేయడం, తర్వాత చిన్న చిన్న ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనేది మనం చూసాం. దాంతోపాటు మనం ప్రాక్టికల్గా కూడా యాప్ను ఉపయోగించి ఏ విధంగా చేయాలని కూడా చూసాం. మనం యాప్ను ఉపయోగించి మొదట ముహూర్తాల్ని గణించాం. ఒక్క నిమిషం. గణించిన తర్వాత ఎవరైనా ముహూర్తం వచ్చి అడిగారనుకోండి, వాళ్ళకి ఎలా ఇవ్వాలి ముహూర్తం? మనమేమో ఒక నెలకు, ఒక సంవత్సరానికి సంబంధించిన ముహూర్తాలని వన్ టైం ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటాం. తర్వాత ఎవరైనా ముహూర్తం పెట్టండి అన్నారనుకోండి, వాళ్ళకి ప్రత్యేకంగా మరలా చూడాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డేట్స్ని, డేటు, తిథి, వారము, నక్షత్రం అన్నీ పెట్టుకొని ఉంటాం కదా. మనకు ఎవరైతే ఉంటాడో అతని నక్షత్రానికి తారాబలం వచ్చింది అనుకోండి, ఏ డేట్కి అయితే తారాబలం వస్తుందో దానంతా కూడా మనం రికమెండ్ చేయొచ్చు. వ్యక్తిగతంగా ఆ ముహూర్తాలు ఒక 10 వచ్చాయి అనుకోండి, అందులో నాకు ఏది సూట్ అవుతుంది అన్నప్పుడు తారాబలం మ్యాచ్ చేయాలి. తారాబలం, చంద్రబలం మ్యాచ్ చేస్తే ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ డేట్స్ వాళ్ళకి ఇవ్వడం అంతే. మళ్ళీ మనం ప్రతిసారి ముహూర్తాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం గత వారం ముహూర్తాలనైతే చేసాం. వివాహ ముహూర్తాల్ని కొన్ని ముహూర్తాలనైతే చేసాం ఇలాగ. సో, ఇవి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ముహూర్తం యొక్క నోట్స్‌లో ఏ ముహూర్తం ఎప్పుడని కూడా పెట్టాం. మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. ఇదే ముహూర్తాలే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇన్ని ముహూర్తం ఒక 5 ముహూర్తాలేమో రెడీ అయ్యాయి. సో, ఈ 5 ముహూర్తాలలో ఏది వాళ్ళకు మనం ఇవ్వాలి అనేది మనం చూడాలి. అప్పుడు మనం ఏం చేసుకుంటాం, వాళ్ళ దగ్గర నక్షత్రం తీసుకుంటాం. అతని నక్షత్రం తీసుకొని దీనికి తారాబలం వస్తుందా లేదో చూస్తాం. ఈ యాప్‌లోనే మీరు చూసేట్టుగా ఉంటే ఇక్కడ పైన తారాబలం ఓవర్ రైడ్స్ అని ఉంది. బాయ్ అండ్ గర్ల్. సో, వివాహానికైతే ఇద్దరిది తీసుకోవాలి. వేరే ఏ కార్యానికైనా ఒక్కరు తీసుకుంటే సరిపోతుంది. సో, బాయ్‌ది మాత్రం తీసుకుంటాం. ఇక్కడ అబ్బాయిదొచ్చి విశాఖ నక్షత్రం, అమ్మాయిది అనురాధ నక్షత్రం. లేదా ఇంకేదైనా ర్యాండమ్‌గా ఒక నక్షత్రం పెడతాం. సో, పెట్టిన తర్వాత ఇక్కడ అప్లై అని ఒక బటన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అబ్బాయి తారాబలం, చంద్రబలం, అమ్మాయి తారాబలం, చంద్రబలం రెండూ వస్తాయి. ఇందులో మనం ఏం చేయాలి? వివాహానికి సంబంధించి చూస్తున్నాం కాబట్టి, ఏ రోజైతే తారాబలం రాదో ఆ రోజును వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు చూడండి, 6 ఫిబ్రవరి నైదన తార వస్తుంది అబ్బాయికి, చంద్రబలం లేదు. 28వ తేదీ అమ్మాయికి నైదన తార వస్తుంది, చంద్రబలం లేదు. ఈ రెండిటిని వదిలిపెట్టేసేయాలి. 3వ తేదీ బాగుంది, పరమమిత్ర తార బాగుంది. అబ్బాయిదొచ్చి క్షేమతార, అమ్మాయిది పరమమిత్ర తార. అదే 1వ తేదీ అబ్బాయిదొచ్చి క్షేమతార, అమ్మాయిదొచ్చి పరమమిత్ర తార. అదేవిధంగా 13వ తేదీ మిత్ర, క్షేమ. సో, అన్నీ కూడా సాధన, సంపత్ బాగున్నాయి. ఒక 2 రోజులు మాత్రం రాలేదు. సో, మీరేం చేయాలి? ఆ రోజులు మాత్రం తీసేయండి. ఏదైతే తారాబలం రాలేదో ఆ డేట్ టిక్ మార్క్ తీసేయండి. తీసేసిన తర్వాత ఏం చేయాలి? మీరు ఈ ముహూర్తాన్ని వాళ్ళకి పంపించొచ్చు. ఎలా పంపిస్తాం? ఎక్స్‌పోర్ట్ టు పీడీఎఫ్ అని ఉంటుందండి. ఆ పీడీఎఫ్ కన్నా చేసే ముందు ఇక్కడ ఏమైనా నోట్స్ ఏమైనా ఉంటే మీరు రాసుకోవచ్చు. వాళ్ళకు ఈ ముహూర్తాలకు సంబంధించి ఏమైనా రిమార్క్స్ కావాలంటే, ఏవైనా తారాబలం రాలేదనుకోండి, ఇక్కడ నోట్స్ రాయండి. సో, సో అండ్ సో తారాబలం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? శాఖాదానం ఒకవేళ లేకపోతే నేను జస్ట్ మీకు రిమార్క్స్ రాస్తున్నా. చెయ్యండి. రాశాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌పోర్ట్ టు పీడీఎఫ్ అని అంట.
ఎక్స్‌పోర్ట్ టు పీడీఎఫ్ అన్నట్టయితే మీకు ఆల్రెడీ ఒక పీడీఎఫ్ ఫైల్‌గా జనరేట్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇది ఇలా కనిపిస్తుంది. చూడండి. మనం టిక్ మార్క్ ఏదైతే పెట్టలేదో దాన్ని మాత్రం తీసేసి మిగిలినవన్నీ కూడా మీకు ముహూర్తం ఇలా వచ్చింది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు 4 డేట్లు ఇచ్చారు కదండీ! దీంట్లో ఏది ఫస్టు ఏది చాలా బావుంటుందండి అని అంటారు. అంటే ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ప్రయారిటీ మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రయారిటీ అని ఒక చిన్న బాక్స్ ఉంటుందండి. ఇక్కడ మీకు కర్సర్ వస్తుంది. నేను ఆహ్, 13వ తేదీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఊరికే జస్ట్ ర్యాండమ్‌గా ఇస్తున్నాను. 1వ తేదీ సెకండ్ ప్రయారిటీ, 20వ తేదీ థర్డ్ ప్రయారిటీ, తర్వాత 3వ తేదీ నాలుగో ప్రయారిటీ ఇస్తాం. ఈ విధంగా. జస్ట్ ఇప్పుడు పీడీఎఫ్ ఎక్స్‌పోర్ట్ చేయండి. చేయగానే మీకు చూడండి 1, 2, 3, 4 ర్యాండమ్‌గా వచ్చేస్తుంది. సీరియల్ నంబర్‌గా. ఆ రోజు మీరు 1కి ఏదైతే పెట్టారో ఆ డేటే ఫస్ట్ చూపిస్తుంది. సో, ఈ విధంగా చేయొచ్చు. తర్వాత మీరు మొదట సంవత్సరం అంతా మీరు ముహూర్తాలు ప్రిపేర్ చేసేస్తారు కదా! ప్రిపేర్ చేసిన తర్వాత మీకు కంప్యూటర్‌లోనే ఉందనుకోండి, అది డిలీట్ అయిపోతుంది. మీరేవి కారణాల చేత మీ యొక్క బ్రౌజర్ క్లీన్ చేసినా, యాప్ రిమూవ్ చేసినా, ఇది మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకంటే సర్వర్‌లో సేవ్ అవ్వదు ఇది. మీ లోకల్ కంప్యూటర్‌లో మాత్రమే ఉంటుంది. మనం ఏం చేయాలి దీన్ని? బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోలేదనుకోండి, మీకది కష్టం. మళ్ళీ మీకు వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ ఎక్స్‌పోర్ట్ టు సీఎస్‌వి అని ఉంటుంది. అంటే ఎక్సెల్‌లో తీసుకోవడం. ఎక్స్‌పోర్ట్ టు సీఎస్‌వి అని కొట్టారనుకోండి, ఇలాగ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుందండి. సో, మీకు ఎక్సెల్ ద్వారా మీరు ఏవైతే ముహూర్తాలు గణించారో అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని మార్చుకోవచ్చండి. ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని ఇంకెవరికైనా పంపించొచ్చు. లేదా దాచిపెట్టుకోవచ్చు. ఒకవేళ మీ కంప్యూటర్‌లో ఏమైనా వెళ్ళిపోయిందనుకోండి, తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ సీఎస్‌వి అని ఉంటది. మీరు ఎక్స్‌పోర్ట్ చేసినటువంటి సీఎస్‌విని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఉంది చూడండి వివాహ ముహూర్తం ఓపెన్ అని కొట్టండి. సో, మెర్జ్ చేస్తాను, లేకపోతే రీప్లేస్ చేస్తాను ఉంటుంది. ఓకే కొడితే మెర్జ్ అవుతుంది. క్యాన్సిల్ కొడితే రీప్లేస్ అవుతుంది. మీ ఇష్టం. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి. ఇది మెర్జ్ అయిందా? తీసేసింది. ఒక్క నిమిషం. ఇంపోర్ట్ సీఎస్‌వి. రీప్లేస్. సో, మొత్తం ఇలా వచ్చింది. ఏంటిది ఇలా వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఇంపోర్ట్. ఓకే. సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీరు బ్యాకప్ తీసుకునేటప్పుడు సెట్టింగ్స్‌కెళ్ళండి. బ్యాకప్ అండ్ రెస్టోర్ అని ఉంటుంది. ఇక్కడ మీరేం చేయాలంటే బ్యాకప్ అనే బటన్ కొట్టారనుకోండి, మీరేదైతే సేవ్ చేసుకొని ఉన్నారో అన్నీ కూడా ఒక జేసన్ ఫార్మాట్‌లో ఒక బ్యాకప్ ఫైల్ మీకు కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ డౌన్‌లోడ్ అయింది. మళ్ళీ మీరు రెస్టోర్ అన్నారనుకోండి, మళ్ళీ వేరే సిస్టమ్‌కెళ్ళు. మీరు రెస్టోర్ అన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ ఫైల్ రెస్టోర్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేయండి. ఓకే కొట్టారనుకోండి, మళ్ళీ యథావిధిగా మీ యొక్క కంప్యూటర్‌కి వచ్చేస్తుంది. సో, ఇలాగ బ్యాకప్, రెస్టోర్ ఇదేం చేస్తుంది? మీ పంచాంగ టేబుల్స్ ఎన్నైతే క్రియేట్ చేసుంటారో అన్నిటిని కూడా బ్యాకప్ చేస్తుంది. ఓకే. మళ్ళీ మనం ముహూర్తానికెళ్దాం. పంచాంగం, వివాహ ముహూర్తం తీసుకోండి. ఓహ్! ఇది అప్డేట్ అయింది. సంథింగ్ వెంట్ రాంగ్. అప్డేట్ అయ్యింది. ఒక్క నిమిషం అండి. ఉదయం బ్యాకప్ తీసాను. అది ఉందా లేదో చూస్తాను. ఓకే. ఇక్కడ ఉంది. బ్యాకప్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని మనం బ్యాకప్ చేద్దాం మళ్ళీ. చూసారా? ఇలాగ ఏమైనా మిస్టేక్ అయిందనుకోండి, మన దగ్గర బ్యాకప్ ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, సెట్టింగ్స్‌కెళ్ళండి. బ్యాకప్ అండ్ రెస్టోర్. రెస్టోర్ అని తీసుకోండి. ఇప్పుడు చేసింది కాకుండా ఉదయాన్నే ఒక బ్యాకప్ తీశాను. దాన్ని తీసుకొని ఓపెన్ అని కొట్టండి. సో, ముహూర్త టేబుల్ రెస్టోర్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు మళ్ళీ పంచాంగానికెళ్ళండి. ఇప్పుడు ముహూర్తాకెళ్ళండి. ముహూర్త. చూసారా? మళ్ళీ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో, కాబట్టి ఎప్పుడు కూడా ఒక బ్యాకప్ ఫైల్ ఉండాలి. మీరెప్పుడు కూడా ఏవైనా చేయాలన్నా, మార్చుకోవాలన్నా, పనంతా ముగించిన తర్వాత ఒకసారి బ్యాకప్ తీసుకున్నట్టయితే చాలా మంచిది. లేదా మీకు గూగుల్ డ్రైవ్, గూగుల్ లైక్ ఉంది. మీ లింకు యూజర్ ఐడి ఉంటుంది కాబట్టి దాని నుంచి మీరు బ్యాకప్ తీసుకున్న ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి గూగుల్ ద్వారానే మీరు తీసుకెళ్ళొచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. తర్వాత గత వారం పాఠంలో కూడా నేను చెప్పానండి. ఏవైనా కొత్త ఈవెంట్స్ చేయాలనుకోండి. ఈవెంట్స్ యాడ్ చేయాలంటే మాన్యువల్‌గా యాడ్ ఈవెంట్స్ అని ఉంటుంది.
ఇందులో చూడండి డేట్స్ మీరే ఇవ్వచ్చు. ఇంగ్లీష్ న్యూ ఇయర్, భోగి పండుగ, మకర సంక్రాంతి, మీకు ఇష్టం వచ్చింది ఏవైనా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఈ పండుగలే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా కార్యాలు ఏవైనా ఉన్నా కూడా అవి ఎంటర్ చేశారనుకోండి, మీరు ముహూర్తం పెట్టేటప్పుడు అది ఏకవింశతి దోషాల క్రింద డిస్ప్లే చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ముహూర్తాకి వెళ్తాను, ముహూర్తా సెలెక్ట్ చేసుకుంటానండి. సో ఏదైనా ఒక డేట్ ఇస్తానండి ర్యాండమ్గా. సో 01/01/2028 చూసారా, ఇక్కడ ఇంగ్లీష్ న్యూ ఇయర్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది. మనం అక్కడ ఏమైతే ఎంటర్ చేస్తామో అదే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో 14వ తేదీ భోగి, 15వ తేదీ మకర సంక్రాంతి, చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మీరేమైతే సేవ్ చేస్తారో జస్ట్ మీరు ముహూర్తం పెట్టేటప్పుడు రిమైండర్ కోసం ఇది చాలా ముఖ్యం. ఓకే, సో ఇది మీరు చేయొచ్చు. సో తర్వాత ఇది ఎవరైనా కూడా ముహూర్తం కావాలంటే మీరు ముందుగా ముహూర్తం ప్రిపేర్ చేసుకొని, ఎవరైనా ముహూర్తం కావాలంటే వాళ్ళ నక్షత్రం తీసుకొని ఏ రోజుకైతే తారాబలం వస్తుందో దాన్ని తీసివ్వండి. సపోజ్ చిన్న అప్లికేషన్ వేయాలండి, ప్రయాణానికి వెళ్ళాలండి అంటారు. దానికి లగ్నాలు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. పంచాంగ శుద్ధి బాగుండాలి, అతనికి తారాబలం ఉండాలి. అది రెండు చూసి మనం చిన్న చిన్న అప్లికేషన్ ఇవ్వడానికి, ప్రయాణానికి, ఇది కొనడానికి ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా. షోడశ సంస్కారాలు కాకుండా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఈ విధంగా ముహూర్తం ఇవ్వచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం కొన్ని మిస్లేనియస్ విచారాలను తెలుసుకుందాం. కొంతమంది అడుగుతుంటారు, సో నక్షత్రాల గురించి, త్రిపాద నక్షత్రాల గురించి, లేదా ధనిష్టార్థ పంచకము, మూలా నక్షత్రంలో అమ్మాయి పుడితే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు. దాని గురించి కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. సో మొదట కొద్దిగా డీప్గా వెళ్ళినట్టయితే, సామాన్యంగా ముహూర్తం పెట్టడానికి ఇదేం పెద్దగా అవసరం ఉండదు. కొద్దిగా డీప్గా నేర్చుకోవాలనుకున్నప్పుడు నక్షత్రాల యొక్క కేటగిరీస్ చేయబడి ఉంటుంది. 27 నక్షత్రాలని కేటగిరీస్. సో క్షిప్ర నక్షత్రాలు, దారుణ నక్షత్రాలు, మృదు నక్షత్రాలు, లఘు నక్షత్రాలు, స్థిర నక్షత్రాలు, చర నక్షత్రాలు, ఉగ్ర నక్షత్రాలని 7 కేటగిరీలు చేయబడింది. ఇందులో క్షిప్రం అంటే ఏంటంటే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే వెంటనే రిజల్ట్ రావాలి, ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలి అన్నప్పుడు ఈ క్షిప్ర నక్షత్రాలను వాడతాం. అశ్విని, హస్త, పుష్య, క్విక్ రిజల్ట్స్ కోసం. సో ఇవి క్విక్గా ఉన్న అత్యవసరమైనటువంటి సేవలకు మాత్రమే దీన్ని వాడతాం. మనము స్థిరంగా ఉండడానికి పెళ్ళి కానీ, గృహప్రవేశం కానీ ఇలాంటి క్షిప్ర నక్షత్రాలు పెట్టాం. త్వరగా క్విక్గా అయిపోవాలి. సో ఏదైనా వైద్యం చికిత్స చేసుకోవడం, ఎందుకంటే త్వరగా తగ్గాలి కదా. సో దానికోసం మందులు ప్రారంభించడం, ప్రయాణాలు, కొత్త వస్త్రాలు ధరించడం, ఎడ్యుకేషన్, వ్యాపారం క్విక్గా అవ్వాలి, ఇంటర్వ్యూలు, పరీక్షలు, ఇవన్నిటిని కూడా మనం క్షిప్ర నక్షత్రాలు చేసుకోవచ్చు. దేన్ని అవాయిడ్ చేయాలి? సో లాంగ్ రన్లో ఎక్కువ రోజులు పడుతుంది కదా. ఇప్పుడు ఇంటి నిర్మాణం త్వరగా అవ్వదు, చాలా రోజులు పడుతుంది. సో అలాంటి వాటిని క్షిప్ర నక్షత్రంలో చెయ్యరు వెనకటికి. ఇప్పుడు మనం మనం ఏ నక్షత్రాన్ని మనకు ముహూర్తం దొరికేదే చాలా కష్టం. అందులో నక్షత్రాలను కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక మనకు ముహూర్తం దొరకడం చాలా కష్టం. సో వెనకటికి ఇది వాడేవాడు. తర్వాత దారుణ నక్షత్రాలు అంటామండి. మూల, ఆరుద్ర, జ్యేష్ఠ, ఆశ్లేష. అందుకే మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. మనకి పెళ్ళిళ్ళు దేంట్లో కూడా దీన్ని వాడం. సో ఇది కఠినమైనటువంటి ఏదైనా నాశనం చేయడానికి వాడేటటువంటి నక్షత్రాలు. సో ఇప్పుడు ఏదో క్యాన్సర్ ఉంటుంది శరీరంలో, దాన్ని నాశనం చేయాలి, రోగాన్ని నాశనం చేయాలి, లేదా పాత ఇల్లు ఉంటుందండి దాన్ని పడగొట్టాలి, లేదా చెట్లను నరకాలి, ఏదైనా వ్యసనాలు ఉంటాయి కదా దాన్ని మానేయాలి. సో కోర్టు కేసులు, కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా దారుణ నక్షత్రాల్లో చేయొచ్చు. అది ఏమవుతుందంటే త్వరగా దాన్ని సాధించడం జరుగుతుంది, దాని యొక్క పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ దారుణ నక్షత్రాల్లో వివాహం చేయడం, గృహప్రవేశం, శుభకార్యాలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో మనం ఎట్లాగో దాన్ని వాడం. తర్వాత మృదు నక్షత్రం చిత్త, రేవతి, మృగశిర, అనురాధ. మృదు అంటే ఏంటి? సున్నితంగా, సెన్సిటివ్గా ఉన్నటువంటి కార్యక్రమాలు. సో సెన్సిటివ్ ఏంటి? వివాహం అనేది, అందులోనూ మొదటి రాత్రి అనేది చాలా సెన్సిటివ్. సో వివాహం, స్నేహ సంబంధం, సంగీతం, కళలు,
అలంకారం చేసుకోవడం, వస్త్రాలు కొనుగోలు చేయడం, కుటుంబంలో ఉన్నటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్ సమావేశం ఉంటుంది కదా! ఇలాంటప్పుడు ఈ నక్షత్రాల్ని మనం ఎంచుకోవచ్చు. సో, ఈ నక్షత్రాల్లో కోర్టు కేసులు, యుద్ధము, కఠిన శిక్షలు ఇలాంటివి అమలుపరచకూడదు. ఎందుకంటే సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి అవి పనిచేయవు. యుద్ధం చేయలేరు. ఇది యొక్క మృదు నక్షత్రాల్లో మనం చేస్తే. తర్వాత లఘు నక్షత్రాలు అంటాం. కృత్తిక, విశాఖ. లఘు అంటే తేలికైన చిన్న చిన్న పనుల కోసం అండి. చిన్న వ్యాపారం చేసుకోవడం, ఏదో కొనడం, ఏదో ప్రయాణం చేయడం, ఏదో ఒక లెటరు లేదా అప్లికేషన్ పెట్టడం ఇవన్నీ చిన్న చిన్న పనులు కదా! సో, చిన్న చిన్న వాటికి దీన్ని వాడుతాం. పెద్ద పెద్ద పనులకు వాడకూడదు. భారీ నిర్మాణాలు చేయడం, దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులు, వివాహం అనేది దీర్ఘకాలిక బంధం. అలాంటి వాటికి ఈ నక్షత్రాల్ని వాడము. తర్వాత స్థిర నక్షత్రాలు రోహిణి, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. స్థిరం అంటే శాశ్వతంగా నిలిచేది. సో, ఒక పెద్ద ఆలయం నిర్మించాలి, ఒక ఇల్లు నిర్మించాలి, గృహప్రవేశం, సో, ఒక భూమిని కొనాలి. సో, ఎక్కువ రోజులు ఉండాలి నా దగ్గర. వ్యవసాయం చేయాలి, శాశ్వతమైనటువంటి ఒప్పందాలు, ఆస్తుల నమోదులు చేసుకోవడం, ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలి. కాబట్టి దాన్ని స్థిర నక్షత్రాల్లో చేస్తాం. సో, త్వరగా ముగించే పనుల్ని మనం ఈ యొక్క నక్షత్రాల్లో చెయ్యకూడదు. అది స్థిరంగా ఉంటుంది. ఒక బండి ఒక ఫస్ట్ వెహికల్ రైడ్ చేయాలనుకోండి, స్థిర నక్షత్రం పనికిరాదు. ఓకే. సో, జస్ట్ వెనకటికి వాడేవాళ్ళు ఈ విధంగా. తర్వాత చర నక్షత్రం స్వాతి, పునర్వసు, శ్రవణ, తనిష్ట, శతభిషం. సో, మార్పు కలిగినటువంటి విషయాలకి ఒక ప్రయాణం చేయాలి. రైలు, బస్సు, విమానం, ఉద్యోగం మార్పు, వ్యాపార విస్తరణ చేయాలి, వాహనం కొనుగోలు చేయాలి. సో, ఏదో ఒక మార్పు కావాలి. వాహనం కొనుగోలు కాదు, వాహనాన్ని అధిరోహించడం, రవాణా, ఇలాంటివన్నిటికీ కూడా మనం చర నక్షత్రాలు చేస్తాం. శాశ్వత నిర్మాణాల్ని మనం చర నక్షత్రాలు చెయ్యము. తర్వాత ఉగ్ర నక్షత్రాలు అంటాం. భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వభాద్ర. భరణి, పుబ్బ, పూర్వాషాఢ అనేది శుక్ర నక్షత్రాలండి. అయినా కూడా వివాహం మనం చెయ్యం. ఎందుకంటే ఉగ్ర నక్షత్రాలు. ఉగ్రం అంటే తీవ్రమైనది అని అర్థం. సో, తీవ్రమైన నక్షత్రాలు వివాహం జరిగితే ఏమవుతుంది? కష్టం అవుతుంది. కానీ ఉగ్ర నక్షత్రాలు దేనికి వాడతారు? శత్రువులపైన జయించడం, కఠినంగా పరిపాలించడం, భద్రతా చర్యలు, పోలీస్ చర్యలు, దుష్టులను నిర్మూలించడం, శక్తి ప్రదర్శనలు చేసుకోవడం, ఇలాంటి వాటికి ఉగ్ర నక్షత్రాలు చేస్తారు. వివాహం కానీ, శాంతి కార్యక్రమాలు, కుటుంబ వేడుకలు ఇవన్నీ కూడా ఉగ్ర నక్షత్రాలు మంచివి కావు. అందుకే వివాహం మనం చెయ్యం. గొడవలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో, ఇక్కడ నక్షత్రం యొక్క స్వభావం అలాంటిది. సో, కాబట్టి ఈ విధంగా మనం నక్షత్రాల్ని కేటగరైజ్ చేసి మనకు అవకాశం ఉంటే ఈ నక్షత్రాలు వాడచ్చు. మనకు వివాహం అనేది మృదు నక్షత్రాల్లోనూ, స్థిర నక్షత్రాల్లో చేయాలి. ఒకవేళ ఆ నక్షత్రం దొరకలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? చర నక్షత్రాలైనా కూడా మంచి ఉన్న నక్షత్రాలు మనం చేస్తాం. ఎందుకంటే పంచాంగ శుద్ధిలో దొరికేదే చాలా కష్టం. ప్రాచీన కాలంలో అవకాశం ఉండేది. ఎప్పుడు వాళ్ళకేం అర్జెంట్ ఏమి ఉండదు. అని ఎవరికేమి అందరూ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. మంచి నక్షత్రం చూసి అందరూ పెళ్లి చేసేవారు. ఎందుకంటే ముందుగానే అనుకునేవాళ్ళు. మా మా కూతురు మీ ఇంటి కోడలవ్వాలి ముందుగా అనుకునేవాళ్ళు. సో, వాళ్ళకేంటి మంచి యొక్క తిథి కోసం, మంచి యొక్క ఒక ముహూర్తం కోసం సంవత్సరాలైనా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం 2 నెలలు, 3 నెలల కన్నా ఎక్కువ వెయిట్ చేయలేం. కాబట్టి మనకు దొరకడం కష్టం. కాబట్టి ఇది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా కేటగిరీస్ ఉంటాయండి. తిర్యన్ముఖ నక్షత్రాలు, ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు అంటాం. సో, తిర్యన్ముఖం అంటే ఏంటి? హారిజాంటల్‌గా ఎదిగే, విస్తరించేవి అని అర్థం. అశ్విని, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, జ్యేష్ఠ, రేవతి. సో, తిర్యక్ అంటే అడ్డంగా విస్తరించే దిశ. సో, ఒక చెట్టు అనుకోండి, అది విస్తరిస్తూ వెళ్తుందిగా. ఒక వ్యాపారం విస్తరించాలిగా, సంబంధాలు విస్తరించాలి. సో, విస్తరణకు సంబంధించినవన్నీ కూడా మనం తిర్యన్ముఖ నక్షత్రాలు చేయొచ్చు. రహదారులు, వాహనాలు, వ్యాపారం, పశువులు కొనుగోలు చేయడం, స్నేహాలను విస్తరించడం, ఒప్పందాలు, ప్రయాణాలు ఇవన్నీ కూడా తిర్యన్ముఖ నక్షత్రాల్లో చేస్తాం. తర్వాత ఊర్ధ్వముఖ నక్షత్రాలు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణం, ధనిష్ట, శతభిషం. ఊర్ధ్వం అంటే ఏంటి? పైకి ఎదగడం. ఒక చెట్టు వేర్లు కింద ఉన్నా కూడా ఎదగడం పైనే కదా. సో, అభివృద్ధి చెందడం, ఉన్నతికి ఎదగడం, పైన ఇంటి స్లాబ్ వేయడం, దేవాలయం యొక్క నిర్మాణం, గోపురం నిర్మించడం, ధ్వజస్తంభాన్ని నిర్మించడం, ఒక
ద్వారాన్ని నిర్మించడం, ద్వారాన్ని కట్టడం. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఊర్ధ్వముఖ నక్షత్రాలు అంటే పైకి ఎదిగే నక్షత్రాలు. అధోముఖ నక్షత్రం అంటే భరణి, కృత్తిక, ఆశ్లేష, మఖ, పుబ్బ, విశాఖ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర. అంటే అధోముఖం అంటే ఏంటి? కింది ముఖంగా వెళ్ళడం, విత్తనం నాటడం. ఇప్పుడు మనకు విత్తనం వేసినా కూడా ఎదగడం కిందే కదా. తర్వాత బోర్ వేయడం, ఏదైనా ఒక బావి తవ్వడం, సో ఒక మూలాన్ని చేరుకోవడం, ఏదైనా ఒకటి దాచడం, ఇవన్నీ కూడా అధోముఖ నక్షత్రాలు చేస్తాము. ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. పునాదులు ఫౌండేషన్ వేయడం, బావులు తవ్వడం, గనులు, భూగర్భ నిర్మాణాలు, సమాధి చేయడం, నిల్వలు. ప్రాచీన కాలంలో కుండల్లో నీటిని దారిపెట్టేవారు. సో అలాంటివన్నీ కూడా అధోముఖ నక్షత్రాలు చేసేవారు. సో కాబట్టి ఇది పైకి చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ రియాలిటీలో ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. ఓకే. సో కాబట్టి కేటగరైజేషన్ అయితే మన యొక్క సబ్జెక్ట్లో అయితే ఉంది. తర్వాత చాలామంది వింటూ ఉంటారు త్రిపాద నక్షత్రాలు అంటాం. త్రిపాదన ఎందుకంటే ఎప్పుడు గుర్తొస్తుందంటే ఇవి మీకు ఎవరైనా చనిపోయారనుకోండి, త్రిపాద నక్షత్రాలు చనిపోవడం లేదా ధనిష్టార్థక పంచకంలో చనిపోవడం మంచిది కాదండి అని అంటూ ఉంటారు. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ నక్షత్రాలు చనిపోతే ఇల్లు ఖాళీ చేయడము, లేకపోతే ఇల్లును మూసేయడము, ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం, చూస్తుంటాం. సో వాటి గురించి శాస్త్రం ఏం చెప్పింది అనేది కొద్దిగా జ్యోతిష్య భాగానికి సంబంధించింది మనం చూద్దాం. సో త్రిపాత్ అంటే ఏంటంటే 3 పాదాలండి. ప్రతి ఒక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయిగా. కానీ కొన్ని నక్షత్రాలు ఒక రాశిలో 3 పాదాలే ఉంటాయి. ఉదాహరణకి మనం కృత్తిక నక్షత్రం తీసుకోండి. ఒక పాదం మేషరాశిలో ఉంటే 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. సో వృషభ రాశిలో ఎన్ని పాదాలు ఉన్నాయి? 3 పాదాలు ఉన్నాయి. అలాగే కృత్తిక, పునర్వసు, ఉత్తర పల్గుని, విశాఖ, ఉత్తరాషాఢ, వీటిని త్రిపాద నక్షత్రాలు అని అంటాము. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ కూడా చూద్దాం, తర్వాత ఒకేసారి చెప్తాను. ధనిష్టార్థ పంచకము అంటాం. ధనిష్ట అర్ధ పంచకము అంటే ఏంటంటే కుంభరాశిలోను మీనరాశిలోను ఉండే నక్షత్రాలు. ధనిష్ట నక్షత్రం 1వ పాదం 2వ పాదం మకర రాశిలో వస్తుంది. 3, 4 పాదాలు కుంభరాశిలో వస్తుంది. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 5 నక్షత్రాలని పంచక నక్షత్రాలు అంటాము. ధనిష్ట 1, 2 పాదం లేదు, 3, 4 పాదాలు. సో ఇది ఎక్కువగా పంచక చాలామంది ఇది సాంప్రదాయంలో వాడతారు. ఈ యొక్క పంచకంలో ఏం చెయ్యకూడదు అనేది కొన్ని ధర్మశాస్త్రం చెప్పబడింది. ఈ పంచక సమయాల ఈ నక్షత్రాలలో ఇంటి పైకప్పు వేయడం, మోల్డింగ్ వేయడం, కట్టెలను నిల్వ చేయడం, మంచాలు తయారు చేయడం, దక్షిణ దిశగా దూర ప్రయాణాలు చేయడం, సో గృహ నిర్మాణం చేయడం, సో ఇవన్నీ కూడా మంచివి కాదు అని అంటారు. ఇక్కడ ఇంటి పైకప్పు వేయడం అదేం పెద్ద కష్టమేం కాదు, వెయ్యం బాగానే ఉంది. కట్టెలు నిల్వ చేయడం అది మనం చేయట్లేదు, మనమంతా గ్యాసే వాడుతున్నాం. మంచం తయారు చేయడం, పాతకాలంలో ఎవరి మంచాలు వాళ్ళే చేసుకునేవాళ్ళు, ఇప్పుడైతే మనకి షాప్లో దొరుకుతాయి కాబట్టి అది మనకి ఇబ్బంది లేదు. దక్షిణ దిశగా దూర ప్రయాణం చేయడం. పాతకాలంలో ఈ సముద్రాలు, నదులు ప్రయాణాలు, ఎందుకంటే వ్యాపారం, వర్తకం అనేది ఒక రోజులో పోయి వచ్చేది కాదు. ఇప్పుడు అమెరికా అయినా కూడా ఒక 2 వారం రోజుల్లో పోయి వచ్చేసేయచ్చు. కానీ ప్రాచీన కాలంలో అలా ఉండేది కాదుగా. ఒక చోటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా సమయం పెట్టేది. అంటే దూర ప్రయాణం అంటే మనము డిస్టెన్స్ని బట్టి కాకుండా వ్యవధిని బట్టి అంటాం. ఇప్పుడు అమెరికా అనేది దూర ప్రయాణం అంటే దూర ప్రయాణమైనా మనం తొందరగా వెళ్ళొచ్చేస్తాం మనం, అదేమంత కష్టం కాదు. మీరు ఒక బైక్ పైన హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రావాలంటే మీకు సమయం ఒక రోజు పడుతుంది. అదే మీరు అమెరికాకి వెళ్ళాలనుకోండి, అక్కడ అది కూడా ఒక రోజులో వెళ్ళొచ్చేసేయచ్చు ఫ్లైట్లో. మీరు అదే బెంగళూరు నుంచి హైదరాబాద్కి విమానంలో అయితే 1 అవర్లో వెళ్ళొచ్చేసేయచ్చు. కాబట్టి మనకు ఇది కష్టం. ప్రాచీన కాలంలో వ్యవస్థలు వేరేగా ఉండేవి, వాళ్ళు దక్షిణ దిక్కుకు వెళ్ళొద్దు అని అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గరుడ పురాణం ఏం చెప్తుంది, ఎవరు చనిపోయినా కూడా మొదట దక్షిణ దిక్కునే వెళ్తాం కదా. మంచివాడు చనిపోయినా చెడ్డవాడు చనిపోయినా, ఎందుకంటే నరక పట్టణం ఎక్కడుందంటే దక్షిణ దిక్కులోనే కొన్ని యోజనాల దూరంలో ఉంది.
అది ఫిజికల్ బాడీతో మనకు కనిపించదు. రాకెట్లు, ఫ్లైట్లు ఏసుకున్నా కనిపించదు. అది ఓన్లీ సూక్ష్మ శరీరానికి మాత్రమే కనిపిస్తుంది. అంటే చనిపోయిన తర్వాతే అది కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి అది కనిపించదు. సో, ఇప్పుడు అది దక్షిణ దిక్కులో ఇప్పుడు దూర ప్రయాణం అని ఎందుకన్నాం? పోతే మళ్ళీ మనం వస్తామా? రాం గదా! సో, అందుకే దూర ప్రయాణము, దక్షిణ దిక్కులో దూర ప్రయాణం అని చెప్పారు కాబట్టి, ఇది చావు అని చాలామంది డిసైడ్ చేసుకున్నారు. నిజానికి చెప్పాలంటే ఇంటెన్షనల్లీ ప్రయాణం చేస్తేనే కదా ముహూర్తాలు. ఇప్పుడు చనిపోవడం ఎవరైనా ఇంటెన్షనల్‌గా నేను ముహూర్తం పెట్టుకొని చనిపోతారా? చనిపోరు కదా! అసలు మన చేతిలోనే ఉండదు డెత్. కాబట్టి మీకు ఏవైనా అంటే మీరు బుద్ధిపూర్వకంగా డిసైడ్ చేసుకుంటే దానికి దక్షిణ దిక్కుగా వెళ్ళొద్దంటారు. కానీ చనిపోయిన తర్వాత అందరూ దక్షిణ దిక్కే వెళ్తారు. కాబట్టి ఆ నక్షత్రంలో చనిపోతే మంచిది కాదు. ఇది సాంప్రదాయంలో వచ్చేసిందండి. కాకపోతే శాస్త్రంలో ఎక్కడా కూడా ఇది చెప్పలేదు. ఈ నక్షత్రాల్లో చనిపోతే ఇలా అవుతుంది. కానీ ఈ యొక్క సెంటెన్స్ దక్షిణ దిక్కులో దూర ప్రయాణం చేయకూడదని చెప్పారంతే. అది మనం దీనికి కూడా అన్వయించుకున్నాం కాబట్టి అది మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో చనిపోతే శాంతులు చేయించాలి అంటారు. 3 నెలలు మూసేయాలండి, 6 నెలలు మూసేయాలండి. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి. అది మన హిందూ సాంప్రదాయంలోనే ఉంది గానీ, వేరే సాంప్రదాయాలైతే లేవుగా. సో, మన సాంప్రదాయంలో అనుకూలం మనం చేసుకున్నాం. అది నేను ఈ 3 నెలలు మూసేయాలా? 6 నెలలు మూసేయాలా? ముయ్యాలా వద్దని నేను చెప్పను. ఎందుకంటే, మనం ధర్మశాస్త్రం పాఠం చెప్పుకోవట్లేదు. మనం జ్యోతిష్య పాఠం మాత్రం చెప్పుకుంటున్నాం. జ్యోతిష్యంలో ధర్మశాస్త్ర విషయాలు రావు. సో, ధర్మశాస్త్రాల విషయాలు ఒక్కొక్క ఊర్లో ఒకలాగుంటాయి. ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క తెగలో ఒకలాగుంటాయి. కాబట్టి అందరికీ అన్వయించేట్లుగా మన ధర్మశాస్త్రాన్ని చెప్పలేము. కానీ సూక్ష్మ దృష్టితో ఆలోచించుకోవాలి. దక్షిణ దిశగా దూర ప్రయాణం చెయ్యకూడదు అని చెప్పారు. చెయ్యకూడదు, చెయ్యాలి, చెయ్యకూడదు. ఇది చాయిస్ ఉన్నప్పుడే కదా! మనకు చాయిసే లేదు ఇక్కడ. చనిపోవడం అనేది మనకి చాయిస్ కాదది. కాబట్టి దీన్ని మనం వివేకంతో అర్థం చేసుకోవాలి. ఇది మనం ఈ యొక్క ధనిష్టార్థ పంచకం కానివ్వండి, త్రిపాద నక్షత్రాల్లో గానీ చనిపోతే ఎవరైనా హోమాలు, గిమాలు చేయాలి అన్నప్పుడు చేయించండి. తప్పేం లేదు. శాంతులు చేయించండి. ఇల్లు మూసేయాలి అన్నారనుకోండి, మీరు కొద్దిగా వివేక ప్రజ్ఞతో ఆలోచించండి. ఒకరు మూయాలంటారు, ఇంకొకరు మూయకూడదంటారు, ఇంకొకడు ఒక హోమం చేస్తే చాలంటారు, ఇంకోడు ఆ గది మాత్రం మూసేయాలంటారు, లేకపోతే వాడిని పడుకోబెట్టారు కదా! ఆ ప్లేస్‌ని మాత్రం మీరు తాకకండి అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒకళ్ళు చెప్తారు. ఇందులో ఏది కరెక్టు? నేనొకటి చెప్పాననుకోండి, నేనొకడు వాళ్ళలో నేనొకడవుతాను. ఎందుకంటే మా గురువుగారు ఇలా చెప్పారు. అంతేగాని మీకు సొల్యూషన్ ఎప్పటికీ రాదు. అందరూ చెప్పిందే తిరుగుతూ ఉంటుంది. ఏది కూడా ఇంకొకరు చెప్పింది ఓవర్ రైట్ చెయ్యదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? వివేక ప్రజ్ఞతో ఆలోచించాలి. అంతేగాని అందరిని అడుగుతూ పోయారనుకోండి, ఒక్కొక్కరిది ఒక సలహా వస్తుందంతే. అందులో మీరు ఏది కరెక్ట్ అని మీరు నిర్ణయించలేరు. కరెక్ట్ అయ్యి ఎవరైనా చెప్పారు కూడా అతనిపైన విశ్వాసం ఉంటే చేయొచ్చు. విశ్వాసం లేకపోతే కష్టం. కాకపోతే వివేకంతో ఆలోచించాలి. తర్వాత ఇంక చివరిగా మూలా నక్షత్రం అండి. చాలామంది ఇది అడుగుతూ ఉంటారు. మూలా నక్షత్రంలో అది ఎస్పెషల్లీ ఏంటంటే జనన సమయంలో కూడా మూలా నక్షత్రంలో జన్మిస్తే కొద్దిగా దోషం అని అంటారు. తర్వాత ఎస్పెషల్లీ వివాహ సమయంలో మాత్రం దీని గురించి చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకు? మూలా నక్షత్రం ఎందుకంటే శాస్త్రం చెప్పబడుతుంది. మూలా నక్షత్రం 1, 2, 3 పాదాల్లో తండ్రి మామగారు. మామగారు ఇబ్బంది. మామగారు లేని ఇల్లు అంటారు. ఆశ్లేష అత్తగారు లేని ఇల్లు. జ్యేష్ఠ బావగారు లేని ఇల్లు. విశాఖ మరిది లేని ఇల్లు. సో, ఇలా చెప్తారనమాట. ఇవన్నీ శాస్త్రం చాలా సూక్ష్మంగా చెబుతుందండి. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో భయాలకు లోనవుతాం. సో, ముఖ్యంగా ముహూర్త చింతామణి, ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి గ్రంథాల్లో కనిపించేటటువంటి గండమూల నక్షత్రాల దోషాలు మరియు వాటి శాంతి విధానాల ఆధారాలతో ప్రజల్లో విస్తరించినటువంటి భావన ఇది అంతే. ఖచ్చితంగా హాని జరుగుతుందా? ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి వివాహం చేయకూడదా? చేసుకోకూడదా? లేదు అత్త మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకోవాలంటే మామ ఉండకూడదు. అలాంటి ఇంట్లోనే మనం అమ్మాయిని ఇవ్వాలి. ఇవన్నీ కూడా మన మనసులోంచి పుట్టినటువంటి విషయాలంతే. శాస్త్రంలో ఈ ఉద్దేశంతో చెప్పబడలేదు.
ఎందుకంటే ప్రాచీన కాలంలో మీరు చూడండి అప్పుడు లైఫ్ స్టైలే వేరేగా ఉండేది. అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీసే ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. మీరు ఇప్పుడు మన ఉద్యోగరీత్యా హైదరాబాద్ నుంచి బెంగుళూరు, బెంగుళూరు నుంచి చెన్నై లేదా మనకు నచ్చలేదనుకోండి వేరే ఊరికెళ్ళొచ్చు. ఆహ్, తండ్రి గారితో ఏమైనా ఇబ్బందనుకోండి పెట్టాబేడ తెచ్చుకొని ఇంకో ఊరికెళ్ళిపోవచ్చు. మనం అదే ఊళ్ళో ఉండాలని ఏం లేదు మనకు నియమాలు. కానీ ప్రాచీన కాలంలో ఉన్న ఊరు నుంచి వెళ్ళడం అంటే 2 సార్లు. ఒకటి దరిద్రం వచ్చినప్పుడు, రెండవది ఊరు నుంచి వెలేసినప్పుడు. ఈ 2 సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఊరు నుంచి బయటకి వెళ్ళేవాళ్ళు కాదు. పెద్ద నియమం అది. వెళ్ళాలన్నా కూడా ఆ ఊరు పెద్ద, ఆ ఊరు మత గురువు ఇది చాలా పెద్ద రామాయణాలు ఉండేవి. ఎందుకోసం వెళ్తున్న వాళ్ళు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వెళ్ళాలన్నా కూడా ఊళ్ళో పొలం, పుట్ర అన్నీ ఉంటాయి. కొనేవాడు ఎవడుంటాడు? కాబట్టి ప్రాచీన కాలంలో లేదు. కాబట్టి ఊరికి వేరే ఊరికెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ కొద్దిగా గయ్యాళి కోడలు, గయ్యాళి మామగారు ఉన్నారనుకోండి. అప్పుడేం చేయాలి? ఇంట్లో ఒక్కొక్కరికొకరు పొసగదు. అప్పుడేం చేస్తారు? సో, అలాంటి ఇన్‌కన్వీనియంట్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ అయితే అలా అవుతూ ఏమవుతుందంటే, ఒకవేళ అందులో ఎవరైనా ఒకరు సెన్సిటివ్‌గా ఉన్నారనుకోండి. ఒకరు గయ్యాళి, ఒకరు సెన్సిటివ్‌గా ఉన్నారనుకోండి. అది భరించలేక, వేరే ఊరికి వెళ్ళలేక, ఊర్లో వాళ్ళకి చెప్పుకోలేక, జస్టిస్ రాలేక, అప్పుడు కోర్టులు గట్రా కూడా ఏం లేవు. మనం వెళ్ళేవాళ్ళం కాదు. కట్టుబాట్లు అలా ఉండేవన్నమాట. ఏం చేసేవాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. సో, మెజారిటీ కేసెస్ అందరని నేను చెప్పట్లేదు. గొడవలు పడిన వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవట్లేదండి. ఆ కాల పరిస్థితుల్లో అలా ఉండేది. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, జాగ్రత్తలు పాటించమని చెప్పారు. సో, మూలా నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకున్నప్పుడు, మామగారు లేకపోతే అమ్మాయి ఇద్దరు ఎవరో ఒకరు సెన్సిటివ్‌గా గోల చేయకుండా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. దాన్ని ఎస్పెషల్లీ జాతకంలో చూసేవాళ్ళు. ఒకవేళ జాతకంలో వాళ్ళకి కొద్దిగా మానసిక స్థైర్యం ఎక్కువుండి, ఒకవేళ మామగారు ఒక మాట అన్నా కూడా పట్టించుకోకుండా, లేదా కోడలు ఒక మాట అన్నా కూడా పట్టించుకోకుండా అలా మెలిగేవాళ్ళు. ఇంకొకటి మోరోవర్ వాళ్ళంతా కూడా బంధుత్వాల్లోనే పెళ్లి చేసుకున్నవాళ్ళు కాబట్టి ఎవరికి ఎలా ఉంటే వాళ్ళు ఎవరి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదా! మీ ఒక ఏదైనా మీకు యాటిట్యూడ్ కార్డు ఊళ్ళో అందరి దగ్గర ఉంటది. ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అబ్బాయి ఎలాంటిది అన్నీ చెప్పేస్తారు. అదే మీరు వేరే ఊరికెళ్లారనుకోండి, ఎవరికీ తెలీదు. అమ్మా, నాన్నకే తెలీదు. మన మన అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అని. ఎందుకంటే మన దగ్గర పెరగడుగా. సో, కాబట్టి ప్రాచీన కాలంలో అవన్నీ బేరీజు వేసుకొని చేసుకునేవారు. ఇది శాస్త్రం ఏం చెప్తుందంటే, కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తుందంతే. చనిపోతారు అని చెప్పలేదెక్కడ. మూలా నక్షత్రం అనేది ఉగ్ర నక్షత్రం కాబట్టి, ఉగ్ర నక్షత్రం దారుణ నక్షత్రం కాబట్టి, కొద్దిగా వాళ్ళ మనస్థితి ఎలాగుంటుందో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ఒక అవేర్‌నెస్ ఇస్తుంది. ఈ కాలంలో ఇది అప్లై అవుతుందా? అస్సలు అప్లై కాదు. ఎందుకంటే అత్తామామలు ఒక చోట ఉండరు. అన్నాదమ్ములు, బావ, మరిది ఎక్కడుంటున్నారు? ఒకవేళ గొడవైందనుకోండి పెట్టాబెడ సర్దుకుని వేరే ఊరికెళ్ళిపోతాం. ఇంకా ఎక్కువయిందనుకోండి డైవర్స్ ఇస్తాం. దానికి చనిపోవడం ఎందుకు? ఇప్పుడెవరు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు వెనకటిలాగా. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం వేరే విషయానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ యొక్క దాన్నేమంటాం? ఇల్లీగల్ అఫైర్సు. దానివల్ల భర్తను చంపేయడం, భార్యను చంపేయడం, తల్లిదండ్రులని ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేయడం. ఇది వేరు వేరే కారణాలండి. పెళ్ళికి విషయానికి కాదు. చాలా తక్కువ. వెనకటికైతే ఎక్కువుండేది. ఇప్పుడు చాలా తక్కువ. కాబట్టి మూలా నక్షత్రం వాళ్ళకి మామ లేని ఇల్లు అనేది లేదు. ప్రాక్టికల్‌గా మీరు చూసినట్టయితే ఎంతోమంది మూలా నక్షత్రంలో ఉన్న అమ్మాయిని చేసుకున్న వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మూలా నక్షత్రం లేకుండా అనురాధ లాంటి సెన్సిటివ్ నక్షత్రాలను చేసుకొని యొక్క డివర్స్ తీసుకొని ఇంట్లో గొడవలు పడిన వాళ్ళు కూడా చాలామందున్నారు. ఒకటేంటంటే ఇలా మావ లేని ఇల్లు, అత్త లేని ఇల్లు ఇవన్నీ కూడా నక్షత్రాన్ని పైన మనం డిసైడ్ చేయకూడదు. ఒక నక్షత్రం వల్ల ఇది జరగదు. ఎప్పుడూ కూడా జాతకంలో సప్తమాధిపతి, సప్తమ స్థానము, సప్తమ కారకుడు, శుక్రుడు, అతనికి యాటిట్యూడ్ అన్నప్పుడు రాహువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఇవన్నీ చూసి చేయాలి గానీ, ఒక నక్షత్రంతో ఇలా చేయకూడదు. సో, వెనకటికి ఇది ఒక సాంప్రదాయంగా మొదలై ఇప్పుడు మనకు భయానికి కారణమవుతోంది. కాబట్టి శాస్త్రంలో ఎప్పుడూ కూడా మూలా నక్షత్రంలో అమ్మాయి చేసుకుంటే మామగారు చనిపోతారని, ఆశ్లేష నక్షత్రం తెలుసుకుంటే అత్త చనిపోతుందని ఎక్కడా కూడా చెప్పబడలేదు.
కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. చాలామంది అడుగుతుంటారు కదా! ధైర్యంగా ఉండొచ్చు. మోర్ ఎవర్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి, చావడం ఏముందుకు? ఇప్పుడు ఎవరు కూడా అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీసే ఇప్పుడు. ఎవ్వరు కూడా ఒకే చోట ఉండట్లేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మూలా నక్షత్రానికి సంబంధించిన విషయం అండి. ఇక ఇవాళ టాపిక్ ఇంతే అండి. ఈ యొక్క ముహూర్తాన్ని ఇక్కడితో మనం ముగిస్తున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో మనం సంతానం గురించి చెప్పుకుందాం. సో, ఈ ముహూర్తంలో చాలా ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. షోడశ సంస్కారాలలో వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, గృహారంభము ఇవి మాత్రమే మీరు పర్ఫెక్ట్‌గా ముహూర్తాలు చూడాలి. మీరు ఎలా ముహూర్తాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చూడాలనేది మీకు క్లాస్‌లో కవర్ అయింది. మిగిలిన ముహూర్తాలకి పంచాంగ శుద్ధి, తారాబలం ఉంటే చాలు. అంతకు మించి ఇంకెక్కువ అవసరం లేదు. ఇంక చాలా ముహూర్తం విషయాల్లో ధర్మశాస్త్ర విషయాలొస్తాయి. అది కిలోమీటర్‌కి ఒకసారి అది చేంజ్ అవుతుంది. ఒక్కరింటికి సాంప్రదాయం ఇంకోరింట్లో ఉండదు. కాబట్టి ఇందులో ఏది కరెక్టు, ఏది తప్పు మనకు తెలీదు. సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ సేకరిస్తే మంచిది. మనకు తెలియలేదు, కన్‌ఫ్యూజన్ ఉందనుకోండి, సైలెంట్‌గా దానికి పట్టించుకోకుండా ఉండడం చాలా మంచిది. ఓకే. సో, ఇది ఇవాల్టి పాఠమండి. తర్వాత వచ్చే వారం సంతానానికి ఎందుకంటే వివాహానికి సంబంధించి మనం చాలా పెద్దది చేసాం. పెద్ద టాపిక్ ఇది. వివాహం ఎలా ఉంటుంది? తర్వాత మ్యాచింగ్ ఎలా చేయాలి? తర్వాత ముహూర్తం ఎలా చూడాలి? ఇవన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించినవి. తర్వాత నెక్స్ట్ క్లాస్ మనం సంతానానికి సంబంధించింది చూద్దాం. సో, ఇవాల్టి పాఠం నేను ఇక్కడితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు.